ఆయనకు అందుబాటులో నువ్వు ఉంటే, నీకు అందుబాటులో ఆయన ఉంటే, మీ ఇద్దరి స్నేహం వర్ధిల్లితే సమస్త విషయములలో నీవు ఆశీర్వదించబడతావు. పక్కా. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను, మొదట నువ్వు శోధనల గుండా ప్రయాణం చేసినను, తుదకు నీవు మహావృద్ధి నొందుతావు. ఎందుకంటే నువ్వు స్నేహం చేస్తుంది మనుషులతో కాదు, సాక్షాత్తు దేవుడితో, నిన్ను సృష్టించిన సృష్టికర్తతో. ఆయనను ప్రేమించి ఆయన అనుబంధాన్ని, స్నేహాన్ని ఇంతగా ఆపేక్షించి నిన్ను ఎలా అశ్రద్ధ చేస్తాడు? దాసుడు తన యజమానుడు చేయనవి తెలుసుకోలేడు, కానీ స్నేహితుడు తెలుసుకోగలడు. స్నేహితునితో మనకి ఎంతో స్నేహితునితో మన అంతరంగం అంతా ఓపెన్ చేసి అన్నీ చెప్పుకుంటాం చూడు. అట్లాగా దేవుడట అబ్రహాముని గురించి అనుకున్నాడట. సొదొమ గొమొర్రాల నాశనం చేయడానికి వెళ్ళేటప్పుడు, నేను చేయబోనది అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల జనమగును, అంతేకాదు నా ఆజ్ఞలను గైకొని వాటిని విషయమై జాగ్రత్తగా బ్రతుకున్నట్లు తన పిల్లలకు కూడా ఆజ్ఞాపించే గొప్పవాడు అబ్రహాము, నా ఫ్రెండ్. నేను చేయబోయేది అబ్రహాముకు దాస్తానా? నో, చెప్తాను అని అబ్రహాం దగ్గరకు వచ్చి ఆదికాండం 18లో సొదొమ గొమొర్రాల వినాశనాన్ని గురించి మాట్లాడితే, అప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తే, ఆ విజ్ఞాపనను బట్టి లోతును అతని ఫ్యామిలీని దేవుడు